ఏపీలో టీడీపీ గూండాల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ బరి తెగించారు. తన తాత విగ్రహం వద్ద మెయింటెనెన్స్ పనులు చేస్తున్న వైఎస్ఆర్సీపీ పెనుమలూరు ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అక్రమంగా అరెస్టు చేయించడమే కాదు, విడుదలై వస్తూ ఉన్న ఆయనపై టీడీపీ గూండాతో దాడి చేయించారు. కృష్ణా జిల్లాలో బరితెగించారు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనుమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. దేవభక్తుని చక్రవర్తి తాత వెంకటేశ్వరరావు విగ్రహం వద్ద మెయింటెనెన్స్ పనులు అడ్డుకున్నారు. అనుచరులతో అక్కడికి వచ్చిన ఆయన హల్చల్ చేశారు. దమ్ముంటే విగ్రహం వద్దకు రావాలంటూ చక్రవర్తికి సవాల్ విసిరారు బోడే. విషయం తెలుసుకున్న దేవభక్తుని చక్రవర్తి తన తాత వెంకటేశ్వరరావు విగ్రహం వద్దకు బయలుదేరారు. విగ్రహం వద్ద మెయింటెనెన్స్ పనులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యేను ప్రశ్నించిన చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన్ను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు చక్రవర్తి తండ్రి దేవభక్తుని సుబ్బారావు. తన తాత విగ్రహం వద్దకు వెళ్తుంటే అడ్డుకోవడమేంటని మండిపడ్డారు. విగ్రహ పనుల విషయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీరు సరిగా లేదని అన్నారు సుబ్బారావు. నందివాడ పోలీస్ స్టేషన్ నుంచి చక్రవర్తిని విజయవాడకు తరలిస్తుండగా టీడీపీ గూండాలు దాడి చేశారు. కృష్ణా జిల్లా పోరంకి వద్ద చక్రవర్తిని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని దౌర్జన్యానికి దిగారు. పచ్చి బూతులతో రెచ్చిపోయారు. టీడీపీ గూండాలను అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు. టీడీపీ గూండాలు వైఎస్ఆర్సీపీ నాయకులపై ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడుతున్న పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలా వ్యవహరిస్తున్న ఖాకీల తీరు పట్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.